మీరు యానిమే యొక్క అభిమాని అయి ఉంటే వన్ పీస్ గురించి వినే ఉంటారు. ఈ యానిమే 2 దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకుంది. 1999లో ప్రారంభమైన ఈ యానిమే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల అభిమానులను సంపాదించుకుంది. ఈ యానిమేలో ఉన్న అద్భుతమైన కథ, విశాలమైన ప్రపంచం మరియు మంచి పాత్రలు దీన్ని నెంబర్ 1 యానిమేగా నిలిపాయి. వన్ పీస్ యానిమే అండ్ మాంగా 1997 జూలై 22న ఇచిరో ఓడా ద్వారా సుయిషా పబ్లికేషన్ హౌస్ లో వీక్లీ షోనెన్ జంప్ మాంగా మ్యాగజైన్ లో మొదటిసారిగా విడుదలైంది. వన్ పీస్ మాంగా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ అమ్మకాలు సాధించిన మాంగాగా గుర్తించబడింది. 2023లోనే వన్ పీస్ మాంగా మొత్తం 500 మిలియన్ కాపీలను అమ్మబడినట్టు ప్రకటించింది. వన్ పీస్ యొక్క స్టోరీలో ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్స్ కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ స్టోరీలోని మెయిన్ క్యారెక్టర్ అయిన లూఫీ యొక్క ప్రధాన లక్ష్యం పైరేట్ కింగ్ కావడం. వన్ పీస్ యానిమేలో ప్రతి పాత్ర సొంత స్వేచ్ఛ కోసం పోరాడేందుకు ప్రేరేపిస్తుంది. స్వతంత్రంగా జీవించడం, తమ నిర్ణయాలు తాము తీసుకోవడం మరియు ఇతరుల ప్రగతిని చూడటం వన్ పీస్ లో కీ ఆస్పెక్ట్స్ గా ఉన్నాయి. వన్ పీస్ లోని ప్రతి ఎపిసోడ్, ప్రతి ద్వీపం మరియు పోరాటం ఒక కొత్త యాత్రను సూచిస్తాయి. వన్ పీస్ లోని పాత్రలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు, కానీ వారు ఎదుర్కొన్న కష్టాలను జయించి పటుత్వంతో ముందుకు సాగిపోతారు. ఇది ప్రతి పాత్రకు అనుభవాలు, అభివృద్ధి మరియు విజయాన్ని అందిస్తుంది. వన్ పీస్ లో వరల్డ్ బిల్డింగ్ చాలా పెద్దగా ఉంటుంది. వన్ పీస్ లో ప్రపంచం ప్రధానంగా సముద్రాలపై ఆధారపడి ఉంటుంది. ఈ సముద్రంలో గ్రాండ్ లైన్ అనే ఒక పెద్ద సముద్ర మార్గం ఉంటుంది. వన్ పీస్ వరల్డ్ లో ఇది అత్యంత ప్రమాదకరమైన సముద్ర మార్గంగా పరిగణించబడుతుంది. ఈ ప్రపంచంలో చాలా ఐలాండ్స్, అలాగే వాళ్ళకి వేరు సంస్కృతులు మరియు విభిన్నమైన భూభాగాలు ఉన్నాయి. ఒక్కొక్క ఐలాండ్ కి ఒక ప్రత్యేకమైన సంస్కృతి, వాతావరణం, జీవన శైలి ఉంటుంది. వన్ పీస్ ప్రపంచంలో వివిధ జాతుల వారు నివసిస్తూ ఉంటారు. లూఫీ తన బృందం అయిన స్ట్రా హ్యాట్ పైరేట్స్ ని నిర్మించి అనేక ద్వీపాల్లో పోరాడుతూ వారి సొంత లక్ష్యాలను సాధించడానికి కలిసి ప్రయాణం చేస్తారు. వారు గ్రాండ్ లైన్ అనే ప్రమాదకరమైన సముద్రం మీద ప్రయాణం చేస్తూ వివిధ పైరేట్ జట్లతో, ప్రభుత్వ సంస్థలతో మరియు ఇతర శక్తివంతమైన శత్రువులతో పోరాడతారు. కథలో అనేక రహస్యాలైన పోనోక్లిప్స్, ఏన్షియంట్ వెపన్స్ వంటి అంశాలు కూడా ఉంటాయి. ఇవి ప్రపంచ చరిత్రను మరియు వన్ పీస్ ఖజానాను కనుగొనడానికి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రయాణంలో లూఫీ మరియు అతని స్నేహితులు తమ లక్ష్యాలను సాధించడానికి అద్భుతమైన పోరాటాలు చేస్తారు. వన్ పీస్ లో ఇప్పటి వరకు 11 మేజర్ ఆర్క్స్ జరిగాయి. వన్ పీస్ యొక్క భవిష్యత్తు చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. వన్ పీస్ యొక్క రచయిత అయిన ఇచిరో ఓడా అనేక సంవత్సరాలుగా ఈ కథను నిర్మించుకుంటూ ఇప్పుడు ఈ కథలోని మైల్ స్టోన్స్ ని అందించడానికి రెడీగా ఉన్నారు. కొత్త వాళ్లకు వన్ పీస్ గురించి తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.